టీ20 వరల్డ్ కప్ లో పాక్ ను భారత్ చిత్తు చేసింది. భారత బౌలర్ల ధాటికి పాక్ 114 పరుగులకే కుప్పకూలింది. వోల్టేజ్ మ్యాచ్ లో భారత బౌలర్స్ పాక్ నడ్డి విరిచారు. ఈ మ్యాచ్ లో టీమిండియా 61 పరుగుల భారీ తేడాతో దాయాదిని మట్టి కనిపించింది. ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ వరుసగా 3వ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో టోర్నమెంట్ లో సూపర్ 8 దశకు సగర్వంగా అర్హత సాధించింది. భారత్ 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆది నుంచే తడబడింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే వికెట్లు తీసి పాక్ ను కోలుకోలేని దెబ్బతీశారు. ఒక దశలో 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. ఉస్మాన్ ఖాన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అయితే అతడు అవుట్ అయిన తర్వాత పాక్ ఇన్నింగ్స్ పేక మెడలా కూలిపోయింది. భారత బౌలర్స్ మూకుమ్మడిగా రాణించడంతో పాకిస్తాన్ 18 ఓవర్స్లో 114 పరుగులకే ఆలౌట్ అయింది. హార్దిక్, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత గ్రూప్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ పాక్ బౌలర్స్ పై ఎదురు దాడికి దిగాడు. కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ 25 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులతో సహకారం లభించింది. అయితే మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా డకౌట్ గా విఫలమవడంతో స్కోరు వేగం తగ్గింది. చివర్లో శివం దుబే, రింకు సింగ్ వేగంగా ఆడటంతో భారత్ నిర్ణయించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాక్ బౌలర్స్ లో సైమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక భారత్ గ్రూప్ ఏలో తన చివరి లీగ్ మ్యాచ్ను నెదర్లాండ్స్ తో ఈ నెల 18న అహ్మదాబాద్ తో ఆడబోతుంది.